मारूफ कार्टूनिस्ट शंकर ने साबिक वज़ीर-ए-आला के चंद्रशेखर राव केसीआर और बीआरएस के वर्किंग सदर केटीआर से मुतालिक अपने तजुर्बात शेयर किए। उन्होंने बताया कि जब उन्होंने केसीआर के सर में तेलंगाना का नक्शा दिखाते हुए एक कार्टून बनाया तो उन्हें लगा था कि उनके खिलाफ मुकदमा दर्ज हो जाएगा, लेकिन इसके बरअक्स केसीआर ने उन्हें अपने घर मदऊ किया, खाना खिलाया और मोहब्बत से गले लगाया। शंकर ने कहा कि जब अदाकार चिरंजीवी ने उनसे पूछा कि कार्टून में केसीआर के सर में तेलंगाना का नक्शा क्यों बनाया तो उन्होंने जवाब दिया कि इसका मकसद केसीआर के इस अज़्म की अक्कासी करना था कि ज़रूरत पड़ी तो अपना सब कुछ दांव पर लगाकर भी तेलंगाना हासिल करेंगे। कार्टूनिस्ट शंकर ने मजीद कहा कि केटीआर उनके पसंदीदा सियासी रहनुमा हैं और उनकी हंसे मिजाज यानी कि सेंस ऑफ హ్యూమర్ उन्हें बेहद मुतासिर करती है। నాకు కూడా ఇప్పటికీ ఒక అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ గారు, ఒక కార్టూనిస్ట్గా అది నేను గర్వంగా చెప్పగలుగుతా. ఆ రోజు నేను కేటీఆర్ గారు వస్తే తనని ఆహ్వానించడానికి నేను ముందొచ్చిన ఇట్లా కారు దిగి వస్తున్నాడు. ఇదే నా బ్యాగ్ చంకకేసుకొని ఇట్లా మెట్లెక్కుతున్నా, వెనకాల ఉన్నారు కేటీఆర్ గారు. అన్న, ఈ బ్యాగు లేకుంటే నీకేమైనా బ్యాలెన్స్ తప్పుతావా అన్నాడు. ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్! నైట్ కూడా వేసుకొని పడుకుంటావా అన్న అన్న కూడా అన్నాడు. ఇంకో నేను ఇంత పొలిటికల్ లీడరు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లాగా, ఇంట్లోకి పోతే హస్బెండ్ లాగా, తండ్రి దగ్గర కొడుకులా, ఇది ఎట్లా సాధ్యం పొలిటికల్కి? ఎందుకంటే ఇంటి నిండా కూడా కార్యకర్తలు ఉంటారు. వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడ? నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించి తర్వాత మీ మీద చాలా అభిమానం కూడా పెరిగింది. తర్వాత నేను 2005లో నా ఎగ్జిబిషన్ లక్ష్మణ ఆర్ట్ గ్యాలరీలో పెట్టాను దాన్ని. దాంట్లో అప్పుడు కేసీఆర్ గారికి చాలా కర్లింగ్ రింగులు ఇట్లా ఎత్తుగా జుట్టు ఉంటుండేది. నాకు అంటే కార్టూనిస్టులు సాధారణంగా ఏం చేస్తారంటే ఒక కార్టూను ఒక ఐడెంటిఫికేషన్ కోసం క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటాం, హైలైట్ చేయటం.